హల్లెలూయా హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? బాగున్నారని దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాము. అందరూ ఏకీభవించారు. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. నీ దాసురాలను నన్ను మరుగుపరుచుకొని నీ వాక్కు రిలీజ్ చేసి మీరు మాట్లాడమని ఏసునామములో అడుగుతున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసము నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారి ఇచ్చుకుమలాడు నవ్వులతో పంపుదురు. చాలు. హల్లెలూయా. యెహోవా నన్ను రక్షించుము అంటే భక్తి గలవారు లేకపోయిరి అంటే భక్తి కలిగిన వారు ఎవరు కూడా లేకుండా పోయారంట. అర్థమైందా? యెహోవా నన్ను రక్షించుము, భక్తి లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరంట. అర్థమవుతుందా? అంటే విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయారంట. అవును, విశ్వాసం చాలా వాటికి ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతూ ఉన్నది. విశ్వాసంలోని ఎవరు కూడా నడవలేకపోతూ ఉన్నాం. ఎందుకనంటే విశ్వాసంలోని నడిస్తే అన్ని విషయాల్లో ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి. విశ్వాసంతో నిలబడి ఉంటే అన్ని వేళల్లో అన్నీ పొందుకుంటాము. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని యందు విశ్వాసము లేక నరులు అంట బొత్తిగా కూడా తూడ్చిపెట్టబడుతుందంట. అర్థమవుతుందా? నశించిపోతూ ఉన్నారంట. అయితే ఎందుకనంటే అవిశ్వాసంతో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు అనేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే విశ్వాసులు ఎవరు కూడా లేకుండా పోతూ ఉన్నారు. అయితే విశ్వాసము ఎవరు కూడా ఆ చర్చికి పోతే ఏమొస్తుంది, మాకు మందిరానికి పోతే ఏమొస్తుంది, 4 గోళ్ళ మధ్యన వాక్యం చెబుతున్నారు కానీ అవి ఏమవుతుంది, మందిరంలో ఉన్నంతసేపే వింటున్నారు ఇనసొంపుగా, కానీ గుమ్మం దాటి మందిరం దాటి బయటికి అడుగు పెట్టిపోతూ ఉంటే అవన్నీ కూడా చెప్పిన పదాలన్నీ కూడా విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్న మాటలు మర్చిపోతూ ఉన్నారంట. అందుకే విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉన్నదంట. విశ్వాసములోని నిలకడగా ఉండక అనేకమైన లోక సంబంధమైన వాటి వైపు అవైతే ఏంటంటే విశ్వాసంతో నిలబడాలంటే దేవునితోటి నడవాలనంటే ఎంతో కష్టాలైనా బాధలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఆయనతోటి నడవాలి. నీ విశ్వాసాన్ని నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసాన్ని నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ విశ్వాసాన్ని నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అన్ని కోల్పోయిన వాటిని కూడా పొందుకుంటావు. కానీ చాలా మంది నరులలో ఉండకుండా ఏమైపోతున్నారు, గతించిపోతున్నారంట. అవును, ఎందుకనంటే పాతవి గతించి సమస్తం క్రొత్తవైనని దేవుడు చెప్తున్నాడు. కానీ అందరూ ఏమైపోతుందంటే విశ్వాసము అప్పుడు కాలం ఏముంది, యేసు ప్రభు వారు అబ్రాహాము కాలంలోని మంచిగా కార్యములు చేసి ఉన్నాడు, మోసే కాలంలోని అద్భుతాలు చేసి ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయల చేసిన ఉన్న దేవుడు ఇప్పుడే ఆడున్నాడు అంటున్నారు. కానీ అది ఎందుకు అలాగ అంటున్నారంటే నీలో విశ్వాసము లేక. నీలోనే దేవుడు ఆనాడు ఉన్నవాడు, ఈనాడు ఉన్నవాడు. అర్థమైందా? ఆనాడు అదే ఆత్మ, ఈనాడు అదే ఆత్మ. కానీ మనసుల్లోనే ఏమైపోయిందంటే మార్పు చెంది ఉన్నది. కాలాలు మారిపోతున్నాయి, యుగాలు మారిపోతున్నాయి. ఏంటి అని ప్రకృతి అంతా మారిపోతుంది. ఏంటి మన టెక్నాలజీ వచ్చేసింది. అన్నీ వచ్చాక మనసుల్లో ఏంటంటే లేటెస్ట్గా మోడల్గా అయిపోతూ ఉన్నారు. కానీ దేవునితో నడవటం, దేవునిలో
ఇష్టంగా ఉండటం అనేది విశ్వాసము నరుల్లో లేక బొత్తిగా గతించిపోతూ ఉన్నారంట. అలాగా మన జీవితంలో ఉండవద్దని యేసయ్య మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, దావీదు మహారాజు అన్ని రకాలుగా ఇందులోని రాసి ఉన్న దావీదు మహారాజు రాశాడు, చాలా మంది కూడా రాసి ఉన్నారు కీర్తనల గ్రంథంలోని. అర్థమవుతుందా? కానీ నీలో నాలోని ఏంటంటే విశ్వాసం మీదనే బలిపీఠం కట్టబడుతుంది. విశ్వాసం మీదనే ఒక పునాది. మనం ఒక ఇల్లు కట్టాలంటే నీలో ఏముంటది? నేను ఎట్లయినా సరే ఒక ఇల్లు కడతాను, కానీ ఏదైనా సరే ఇలాగా నువ్వు ఆలోచన ఎలా ఉంటావు? ఈ ఊహలతోటి ఈ మోడల్గా ఈ విధంగా నేను కట్టగలుగుతాను. అది నీకేంటి? విశ్వాసం. కానీ నీలో అంత విశ్వాసం లోక సంబంధమైన దాని మీద ఉన్నప్పుడు పరలోక సంబంధమైన దేవుని వైపు మనకి లేని కార్యములు కూడా ఎర్ర సముద్రం పాయలవుతుందని అక్కడ వాళ్ళు ప్రజలు తలంచారా ఏంటి? మోసే అక్కడ ఫరో సైన్యం తరుముతూ ఉన్నప్పుడు వాళ్ళలో ఏందనంటే విశ్వాసం లేదు. మోసే మీద సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. ఏమంటున్నారంటే, మేము ఆడున్నా పోయేదే కదా, నువ్వు బానిసలుగా ఆడున్నా పోయేదే, ఏడదేసుకొచ్చి మమ్మల్ని నీళ్ళలో ముంచుతావా? నువ్వు వెనక చూస్తేనే వాళ్ళు ధర్ముతున్నారు, అటు ఇటు కాకుండా మమ్మల్ని చేసినావు అనేసి వాళ్ళు అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నానంటే, విశ్వాసంతో నా వైపు చూసిన ఎడల అసాధారణమైన కార్యములు జరుగుతాయి అంటాడు. హల్లెలూయా. మనం ఇంతమందిరం కడతామని అనుకున్నామా ఏంటి? అనుకున్నామా? ఎవరన్నా ఆలోచన ఉందా? చాలా మంది అన్నారు, ఇంతమందిరం కట్టగలుగుతారా? అసలుకి చేతనైద్దా అన్నారు. మా చేత కాదు, కానీ దేవుడు మాత్రమే కట్టిస్తాడు. హల్లెలూయా. ఇది కట్టగలుగుతారా? ఇంత పెద్దగా ఏంది, పెద్ద కొట్టంలాగా పెట్టారు అనేసి అన్నారు చాలా మంది. అవునా? ఏంది ఇంత పెద్ద మందిరం ఏంటి అనేసి అన్నారు. కానీ అది ఏందనంటే, నమ్మినాము, దేవుని వైపు చూసినాము, మోసే చేతులు ఎత్తిండు, ఆ ప్రజలు ఎట్లయితే అయ్యా ఈ ప్రజలు సనుగుతున్నారు, గొనుగుతున్నారు, వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం, ఏసయ్యా ఏం చేయాలయ్యా అనేసి ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు 2 పాయలుగా చీలిపోయినది విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం ద్వారాగా సముద్రం చీలటం అంటే మాటలా? నీళ్ళతోటి మాట్లాడిండు దేవుడు. హల్లెలూయా. నీళ్ళకి ఆజ్ఞాపించిండు దేవుడు. హల్లెలూయా. సముద్రము 2 పాయలు అవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ ప్రజల వాటికే రక్షించినారు. వెనక శత్రు సైన్యం రథాల మీద గుర్రాల మీద వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మొత్తాన్ని కూడా మళ్ళీ ముంచివేసింది. ఎందుకంటే ప్రజలను పట్టుకోవటానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన బిడ్డల్ని ఏ విధంగా కాపాడుతూ ఉంటాడు. అది ఎలాగంటే విశ్వాసం. నరుల్లో ఈరోజు లేకుండా ఏముంది, మందిరానికి పోయే వాళ్ళని కూడా పోనీయకుండా చాలా మంది చెడగొడుతూ ఉన్నారు అవిశ్వాసపు మాటలతోటి, అవిశ్వాసముతోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఉన్నాడని ఒక భయం అనేది నరులలో, ప్రజలలో లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రజలు ఆనాడు ఉన్నవాడే ఈనాడు కూడా ఉన్నాడు. అర్థమైందా? ఆనాడు ఉన్న యేసయ్యే ఈనాడు ఉన్నాడు. ఆనాడు ఉన్న విశ్వాసంతో బ్రతికిన ప్రజలందరికీ ఆయన అన్ని రకాల ఆదరణ చూపించి ఉన్నాడు. అడిగిన వారికి ప్రతిదీ కూడా ఆయన ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. అర్థమవుతుందా? మనం ఇంకొకటి చదువుకున్నాము. అదే కీర్తనల గ్రంథము 18వ కీర్తన మనం చదువుకున్నాము. 18వ కీర్తన 4 నుంచి ఒకసారి చదువుకున్నాం. 4వ వచనం. మరణ పాశము నన్ను చుట్టుకొనగలను, బత్తీలు వరద పాదు వలె నా మీద పడి బెదిరింపగలను, పాతాళపు పాశము నన్ను అరికట్టగలను, మరణపు గురువు నన్ను ఆవరింపగలను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. ఆయన అక్కడ ఏం జరిగిందో తెలుసా? శ్రమలోనంట ఎవరికి మొరపెట్టాడు చెప్పాలి? యెహోవాకు మొరపెట్టిండంట. మరొకసారి చదువుదామండి. 6వ వచనం చదవండి. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. అంటే శ్రమలో మొరపెట్టిండంట ఆ రోజు.
మరి ఈరోజు మన విశ్వాసం ఏమైపోతుంది సహోదరి సహోదరులారా? ఇందాకలో మనం చెప్పుకున్న మందిరం విషయం, ఇవన్నీ ప్రారంభోత్సవం విషయం, కానీ మన చేతుల్లో ఏముంది? ఏమి లేదు. ఆయుధం యేసయ్య మాత్రమే. అర్థమైందా? ఎర్ర సముద్రం పాయలేదని ప్రజలు తలంచారా? దేంతో ఎర్ర సముద్రం పాయలు చేయగలుగుతాం మానసులు? అర్థమైందా? సముద్రాన్ని పాయలు చేయటం అంటే నువ్వు ఎంత ఇసుకేస్తావు, ఎంత సిమెంట్ వేస్తావు, ఎన్ని బండలు వేస్తావు, ఏమి వేస్తావు, ఎన్ని ఏమంటారు అట్ట ముక్కలు వేస్తావు, నువ్వేం వేసినా కానీ అదే ఎన్ని రాళ్ళు వేస్తావు, ఎర్ర సముద్రం పాయలు చేయటానికి నీ వల్ల అవుతుందా? మన వల్ల అవుతుందా? కాదే. కానీ అక్కడ విశ్వాసంతో మోసే చేతులెత్తి ఉన్నాడు. హల్లెలూయా. మోసే చేతులెత్తి విశ్వాసంతో ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ చేతులు చాలా బరువెక్కినాయి అంట ఆయన. ఎందుకంటే అంటే అది వేరే. అయితే చేతులు ఇట్లా ఎత్తుతూ ఉంటాడు కదా, ఎంతసేపు చేతులు పైకి ఎత్తాలి? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ప్రార్థన చేస్తే ఉంటది, బరువు పడుతుందా పడదా? కానీ దేవుని వైపు మనం చూస్తే ఏదైనా కానీ జరిగిద్ది. శ్రమలోనంట యెహోవాకు మొర్ర పెడితే ఆయన ప్రార్థన ఆలకించి ఉన్నాడంట. ఈరోజు మనకున్న కష్టాలైనా కానీ ఆయనకు మనం మొర్ర పెట్టాలి. మన కింద చదువుకుందాం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? తన ఆలయములోని ఆలకించి నా ప్రార్థన అంగీకరించానంట. ఆలయము ఏంటిది? ఇది దేవుని ఆలయము. ఎక్కడైతే 2-3 కూడి ఉండి ప్రార్థిస్తూ ఉంటాడో ఆలయంలో నేను ఉండి ఆ ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? చర్చికి ఎందుకు పోతాను? చర్చికి ప్రార్థనకి ఎందుకు పోతాను? రోజు పోవాలా చర్చికి? వారానికి పోవాలా చర్చికి? నెలకొకసారి పోతే సరిపోద్ది కదా. మరి నెలకొకసారి తింటే సరిపోద్ది కదా. అర్థమైందా? నెలకొక్కసారి భోజనం చేస్తే సరిపోతుంది. నిజమే, నేను చెప్పేది కరెక్టే. ఎందుకనంటే ఆత్మకి రక్షణ, ఆత్మకి ఆరోగ్యం, ఆత్మకి అన్ని విషయాల్లో మనకి కావాలి అని అంటే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మనిషికి భోజనం ఎంత ఇంపార్టెంటో అనొచ్చు. ఏముంది, మేము భోజనం చేస్తున్నాము కదా, మేము మంచిగా తింటున్నాము, ప్రార్థన లేకపోయినా బతుకుతున్నాము కొంతమంది అనుకుంటారు. అన్ని జనాంగం మీద ఆయన సూర్యుడు ఉదయింపజేస్తూ ఉన్నాడు. ఎవరిని విడిచిపెట్టట్లేదు. వాళ్ళు ఆయన సేవించకపోయినా, వాళ్ళు ఆయన ప్రార్థించకపోయినా అందరినీ కూడా సమానంగా చూసేవాడే మన యేసయ్య. హల్లెలూయా. పక్షపాతం చూసేవాడు కాదు. కానీ వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి మోక్షానికి వెళ్ళరు, అడిగిపోతారు. ఇక అంతే. అర్థమైందా? దేవుడు తెలియదు కాబట్టి మనం అదే మన కింద చూసుకున్నాము. చదవండి. అప్పుడు భూమి కంపించెదరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా కంపించెను. హల్లెలూయా. అర్థమైందా? భూమి కదిలిందంట, భూకంపం. మరి ప్రార్థన ధ్వని అలా ఉండాలి. అర్థమైందా? మన ప్రార్థన ధ్వని, నన్ను పాస్టర్ గారు అంటాడు, నోట్లో ప్రార్థన చేయ, మాకు పెద్దగా ప్రార్థన చేయ అంటాడు. ధ్వని ఎత్తిపోవాలంట. అర్థమైందా? మన ప్రార్థన చేస్తే ఆయన విని ఆయన చెవుల్లో చొచ్చుకున్నాయి అంట. అర్థమైందా? మన ప్రార్థన ఆయన దగ్గరికి మోగాలి. ఆయన దగ్గరికి మోగితే చెవుల్లో జొచ్చుకొని ఆయన లేచాడేగా. అర్థమైందా? ఖచ్చితంగా ఉత్తరం ఇవ్వాలి, జవాబు ఇవ్వాలి. అర్థమైందా? ఇంత ఘనంగా మొర్ర పెడుతున్నారు. ఈరోజు మీరు కూడా అలాగే దేవునితో విశ్వాసంతో కలిసి ప్రార్థన చెయ్యాలి. మందిరానికి వస్తున్నాం అని అంటే వస్తున్నాం కాదు, మళ్ళీ అదొకటి. వస్తున్నాము పోతున్నాం అన్నది అందరూ వస్తారు అందరూ పోతారు అది కాదు. ప్రార్థన మనం కింద చదువుదామండి. అప్పుడు భూమి కంపించెదరెను, పర్వతం పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రము నుండి పొగ పుట్టెను, నోట నుండి అగ్ని వచ్చి దహించెను. హల్లెలూయా. ఆయన నాసికారంధ్రములోనే పొగ పుట్టిందంట.
అర్థమైందా? ప్రార్థన అంత ధూపంగా వెళ్ళిపోయింది మోసే ప్రార్థన చేస్తే. అర్థమైందా? మనం ప్రార్థన చేసినా వెళ్ళింది, అందుకే ఇంత మందిరం అయింది. అది వాస్తవా కాదా? ఆయన నోటు నుండి అగ్ని వచ్చి దహించిన శత్రువుని దహిస్తాడు. అర్థమైందా? ప్రార్థనకు అడ్డుగా ఉన్న దాన్ని ఏదైనా కానీ పెళ్ళగించేస్తాడు, దాన్ని బూడిద చేసేస్తాడు. అర్థమైందా? దేవుడితో పెట్టుకోవద్దు, మనుషులతో పెట్టుకోవచ్చు. కానీ అర్థమైందా? మనుషులు, దేవుడు అంటే ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనం అనుకుంటాం మనం ఏమీ లేదు, మన పక్షంగా ఈరులు లేరు, సూర్యులు లేరు, సెక్యూరిటీ లేరు, పోలీసులు లేరు, నాయకులు లేరు, ఎవరో లేరు. హైకమాండ్ ఉన్నాడు. హల్లెలూయా! హైకమాండ్ యేసయ్య ఉన్నాడు. అది కనపడని యుద్ధం, మనకి కనపడని మహాసైనికుడు మన అంబుల పదిలో దాచుకొని మన మీద ఎవరన్నా వస్తే దాడి చేస్తూ ఉంటాడు. మన యేసయ్య శత్రువుని హతము చేస్తాడు. కనపడని ఒక సెక్యూరిటీ మనకున్నది. అర్థమైందా? అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, అంత గొప్పవాడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన నాస్క రంధ్రంలో పొగ పుట్టిందంట. లోకంలో ఉన్న వాళ్ళు అయ్యి తాగి నోట్లో నుంచి ముక్కులో నుంచి పొగలు వస్తారు. అర్థమైందా? బీడీలు, సిగరెట్లు, సొట్ల తాగిన వాళ్ళు అయ్యి తాగి ఏంది వాళ్ళు తాగి నోటుకుండా వదలకుండా ముక్కుల నుంచి వస్తారు. మళ్ళీ వాళ్ళకి స్టైల్ అది. అర్థమైందా? వాళ్ళు లోక సంబంధమైన అయ్యి. అర్థమైందా? నోట్ల నుంచి అగ్ని వస్తుందంట, అగ్ని. అందుకే యేసయ్య ఏమంటాడంటే, నీ నోటితో ఏది పలికితే అది జరిగిద్ది అంటాడు. నోట్లో నుంచి అగ్ని, ఆయన నోట్ల నుంచి అగ్ని వస్తుందంట. అదే అగ్ని అంటే దహించి వేస్తాడంట శత్రువుని. అర్థమైందా? మనకి హాని చేస్తున్న వాడిని, మనకి ఇబ్బంది కలగజేస్తున్న వాడిని ఆయన లెగిస్తాడు. ఇక్కడ మొరపెట్టిండు. ఏం చేసిండు ఇక్కడ? అదిగో చూడు, ఏది 6వ వచనంలోని, శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరెను. ఆయన చెవులు దచ్చెను, కింద చొచ్చెను అంటే చూడు, ఎక్కడ ప్రార్థన చేసినావు? ఆలయంలో ప్రార్థన చేసి ఉన్నాము. అర్థమైందా? మీ ప్రార్థనే ఉట్టిగా పోదు. ఎందుకనంటే నా ప్రార్థనే ఉట్టిగా పోదు ఖచ్చితంగా. ఎందుకనంటే ఆయన మన ప్రార్థన వింటున్నాడు. మన ప్రార్థన ఆయన వింటున్న దేవుడు. ఆయన నాస్కారంధ్రం లేచిండేగా, ఇక లేచిండు. ఎందుకంటే మన పక్షంగా యుద్ధం చేయడానికి లేచి ఉన్నాడు. కింద చదవండి. హల్లెలూయా! నిప్పు కణములో రాజు పెట్టిండంట. పొయ్యి రాజు పెడతారు కదా మన వాళ్ళందరూ. అర్థమైందా? పొయ్యి మంటేస్తారు. ఆయన నిప్పు కణములనే రాజు పెట్టిండంట. మామూలుగా ఉందా? మేఘములు వంచి వచ్చిందంట. ఏంటి నువ్వు చెట్టు కొమ్మలు ఎలా వంచుతాయని గొయ్యాలంటే నీకు అది తేలక. మన యేసయ్యకి మేఘాల నుంచిందంట. మేఘాల నుంచి వచ్చేసిందా? ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉన్నదంట. అర్థమైందా? ఆయన పాదాల కింద, భూమి కింద. అంటే ఆయన పాదము భూమి మీద ఉంటుంది కదా, కింద ఏముంటుందంటే పాతాళం ఉంటుంది. అర్థమైందే? దాని దగ్గరికి పోవద్దని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను పరలోకములో మేఘారుడై వచ్చి మరలా ఆకాశం దగ్గర ఆయన ధవళ సింహాసనం మీద మనలందరినీ కూర్చోబెట్టడానికి ఆయన వస్తాడు. ఇది నిజం. అర్థమైందా? ఇది నిజం, సత్యము. ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. విశ్వాసం నమ్మిన ఎడలి కార్యము చూస్తావు. నీకు శ్రమ వచ్చిందా? దేవుని మందిరానికి రా, మొరపెట్టు, ప్రార్థన చెయ్యి. మౌనంగా ప్రార్థన చేయకు, పెద్దగా ప్రార్థన చెయ్యి. అర్థమైందా?
గంభీరంగా ప్రార్థన చెయ్యి, తలుపులేసుకో, చర్చికి వచ్చి నీవు రా, ప్రార్థన చెయ్యి, నీ మొర ఆయన ఆలకిస్తాడు. ఏ విషయం కాడ ప్రార్థన చేస్తావో యథార్థంగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి ప్రార్థన కంపల్సరీగా చేరిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదముల క్రిందంట గాఢాంధకారము ఉన్నదంట. ఆ గాఢాంధకారపు లోయలలోని మనల్ని పడకుండా ఆయన ఎప్పటికప్పుడు ఆయన అంబుల పదలో దాచుకుంటూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? ఆలకిస్తున్నారా? నరుల్లోని విశ్వాసులు గతించిపోతూ ఉన్నారంట. చాలా వాటి గతించిపోతూ ఉన్నారు. విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉన్నదంట. ఎందుకంటే విశ్వాసంలోని అవిశ్వాసపురాలు. ఎందుకంటే విశ్వాసముతో నువ్వు ఉన్నప్పుడు అనేకమైన వారు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఏమేమో నీకు అవి చెబుతూ ఉంటారు. మాకు ఎందుకంటే నువ్వు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన పక్కనే ఉంటాడు యేసయ్య. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నిన్ను బాధ పెట్టే మాటలు, నిన్ను చర్చి రానికుండా చేసే మాటలు, అర్థమైందా? ఒకరితో ఒకళ్ళు అబద్ధపు మాటలు మాట్లాడతారంట. మోసకరమైన మనసు గలవారై ఇచ్చికమ్మలాడు పెదవులతో పలుకుదురంట. అర్థమైందా? అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఇవన్నీ మేమే కల్పించుకున్నాయి కాదు, ఏం కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా మీరు ఉండండి. ఎందుకంటే దేవుని నీతిని నెరవేర్చాలనంటే, ఆయనతో విశ్వాసంగా గడపాలి అనంటే అవిశ్వాసపు మాటలు అస్సలు వినండి, కానీ విడిచిపెట్టండి. విని ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. తిరగబాటు చేయకూడదు. మళ్ళీ హల్లెలూయా, తిరగబాటు చేయకూడదు. ప్రార్థన మాత్రమే చేయాలి. ప్రార్థన చేస్తే ఆయన ఎక్కడి నుండి వచ్చిండు? మేఘాలను వంచి వచ్చిండు. ఆయన నాసికారంధ్రంలో పొగ పుట్టింది. ఆయన నోటిలో అగ్ని వచ్చి దహించింది. మరి మామూలు వ్యక్తి నిప్పు కణంలో రాజు పెట్టిందంట. ఊకోడిగా. అర్థమైందా? ఊకుంటాడా? ఊకోడు. ఆయన బిడ్డలకి ఇబ్బంది కలుగుతూ ఉంటే కొన్ని రోజులు ఉంటాడు, చూస్తాడు, లేస్తాడేగా. లేచిందంటే అస్సలు ఆగడు మన దేవుడు. అర్థమైందా? మన దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమామయుడు, అంత రోసం కలిగిన దేవుడు కూడా. హల్లెలూయా. ఆయనకు మొర్ర పెడితే మన అవసరత అక్కర్లో తీరుస్తాడు. అవిశ్వాసంతో ఉండవద్దు, విశ్వాసంతో మనం అందరం నడుద్దాము. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సహోదరి సహోదరులారా, మీరు కూడా అవిశ్వాసంతో ఎన్నడూ ఉండవద్దు. అవిశ్వాసంతో ఉంటే ఏది కూడా పొందుకోలేము, సాధించలేము. మోసే ఏమన్నా ఎర్ర సముద్రం పాయలే అవుతుంది అనేసి ఆయన అనుకున్నాడా ఏంటి? దేవా ఏం చేయాలి? నువ్వు చెప్పిన విధంగా మేము వచ్చి ఉన్నామయ్యా, మేము వచ్చినాము, కానీ ఏం చేయాలయ్యా అనేసి మొర్రపెట్టి ఉన్నప్పుడు ఎర్ర సముద్రం పాయల చేసింది విశ్వాసము ద్వారాగా. సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? విశ్వాసము ద్వారాగానే సమస్తము కూడా అది పాయల చేసి ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందా? మీరందరూ కూడా విశ్వాసము కలిగి ఆయనకి మొర పెడితే మనందరం దేవుని సన్నిధిలో గోసాడదాం. ఆయన మన దేవుడు, ఆయనకు మనం మొర పెడదాము. మన మనవులు ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఓకేనా? దేవుడిట్టి మాటలు దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు యేసయ్యా. నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రము తండ్రి. అవును యేసయ్యా తండ్రి, విశ్వాసులు నరులు లేకుండా పూర్తిగా గతించిపోతూ ఉన్నారన్నారు ప్రభువా. నాతో మాతో నువ్వు మాట్లాడినా, నీకు మొరపెట్టి ఉన్నప్పుడు ఆలయం నుంచి నువ్వు ఉత్తరం ఇచ్చి తండ్రి మాకు జవాబిచ్చే దేవుడు యేసయ్యా పరిశుద్ధాత్మ తండ్రి. ఏ ఒక్కరు కూడా అవిశ్వాసంతో లేకుండా విశ్వాసంతో మేమందరం ముందుకు సాగటానికి నీ సహాయము దయచేయమని, మీరు మమ్మల్ని నడిపించమని, కృపతో నింపమని, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డలతో కూడా మీరు మాట్లాడని, ఇక్కడున్న అయ్యా సంఘ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్న ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.